ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనమండి. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూసారండి, అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 8, 9 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది. ఎంతో ఆశపడుతున్నాడండి. ఎందుకంటే రేపు క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేది ఏదన్నా పండగ, ఏకైకైన పండగ ఏమైనా ఉందంటే క్రిస్మస్. అది నెలవారీ జరుపుకుంటాం. ఏదన్నా పండగలు వచ్చినాయి అంటే ఒకరోజు చేసుకుంటారు, మహా అయితే ఓ 2-3 రోజులు అలాగా. కానీ మన పండగ, మనందరి పండగ, ప్రపంచ యావత్తు జరిగించుకునే ఏకైకైన పండగ ఏమన్నా ఉందంటే క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనేది ఎంతో ఆనందంగా ఉంటుందండి. అది చెప్పలేనంత. ఎందుకంటే వెలుగు, ఆ వెలుగు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటారా? ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చునంట. ఎవరంటండి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చును? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన వెలుగు సాక్ష్యంగా వచ్చి ఉన్నారు. అందుకే ఆ వెలుగు నుంచి వచ్చినప్పుడు నక్షత్రం, తార వెలిసింది అన్నట్టు అప్పుడు దూతలు ఏమని చెప్తారు? గొర్రెలు అక్కడ మీకోసం లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని అంటారా? మరి ఎంత గొప్ప! ఆ వెలుగును బట్టే కదా చెప్పింది. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుడుగా అతడు వచ్చెను. నిజమైన వెలుగుగా ఉండెను. నిజమైన వెలుగు అంటే ఏంటండి? ఇప్పుడు లైట్స్ వేసుకున్నాం, లేదంటే క్యాండిల్స్, లేదంటే సూర్యుడు, ఇవి వెలుగు. కానీ నిజమైన వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన వెలుగు. ఆ వెలుగు అనేది ఎంత చక్కగా అంటే మాట్లాడుతున్నాడంటే దేవుడు, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూసారండి, లోకంలోకి వచ్చుచున్నప్పుడు ప్రతి మనిషిని వెలిగించుచున్నదంట. దేవుడు వెలుగుని ఎవరన్నా ఆపగలరా? సూర్యుడు వెలుగన్నా ఏదో మబ్బులు ఆపగలవు, లేదంటే గది మధ్యలో ఎంతోటి అదే అంటే చాలా విషయాల్లో కూడా గది మొత్తం కట్టేస్తే, క్లోజ్ చేసేస్తే ఆ గదిలోకి వెలుతురు రాదు. కానీ దేవుడు వెలుగు ఎవరన్నా ఆపగలరా? అందుకే స్వయంగా చెప్తున్నాడు, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుడు మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు. రేపు క్రిస్మస్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ కూడా. దేవుడి వాగ్దానం ద్వారా మరింతగా కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 8, 9 వచనాలు స్పష్టంగా చెప్తున్నాడండి. ఆయన మన కోసం వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆ వెలుగుని సాక్ష్యంగా చెప్తున్నాడు. మరి ముఖ్యంగా ఆయన ఆ వెలుగుగా ఉండెను. అది లోకముకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించును. ఆ వెలుగు మనల్ని అందరినీ వెలిగిస్తుంది. కాబట్టి మనం ఈ రకంగా ఎంతో సంతోషంగా క్రిస్మస్ ఎంతో హ్యాపీగా జరుపుకుంటున్నాము. క్రిస్మస్ అంటే స్టారు, లేదంటే ఇంకా చెప్పాలి అంటే ఏదో ఆ వెలుగులు కాదండి, స్టార్ ద్వారా కాదండి. మనం స్టార్ పెట్టుకుంటాము, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం, కానీ వాటిల్లో అంటే మనం ఒక సెలబ్రేషన్గా, ఒక డెకరేషన్ కోసం చేసుకుంటాం అంతే. కానీ నిజమైన వెలుగు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వెలుగు ఏమై ఉన్నాడు? మనందరికీ కూడా వెలుగుగా పంచడానికి వచ్చి ఉన్నాడు. ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చి ఉన్నాడు. నిజమే కదండి. ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు అని అంటే మనం ఎంతో సంతోషభరితంగా క్రిస్మస్ దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండగ, మనందరి పండగ. హ్యాపీ క్రిస్మస్ అండి మరొక్కసారి. మరి ముఖ్యంగా ఈ వాగ్దానం ప్రకారం మనం మనందరినీ వెలిగించడానికే లోక రక్షకుడిగా మన కోసం ఎంతో అంటే ఎంతో ఆయన ఇష్టంతో ఆయన ముందుగానే చనిపోతాడని తెలిసి ఉండి కూడా మన కోసం వచ్చి ఆయన వెలుగుని మనకు పంచుతూ ఆయన వెలుగులో మనం జీవించే వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఈ క్రిస్మస్ అనేది చాలా హ్యాపీగా జరుపుకుంటున్నామండి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ హ్యాపీ అనేది మనం తోటి వారి పట్ల ప్రేమతో మరింతగా జరుపుకునే పండగ. ఈ నెల మొత్తం కూడా మనకున్న దానిలో తోటి వారికి మన ప్రేమను, దేవుని ప్రేమను చూపుతూ గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం, ఎన్నో చేసుకుంటాం. అంతకు మించి మనం ఏం చెప్పాలి అంటే మనందరం కూడా ఎవరమై ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డలం, అంటే ఆయన కుమారులు, కుమార్తెలం. అందుకే ఆయన వెలుగుగా మనల్ని చెప్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం అందరం కూడా ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చి ఉన్నాడు. మరింతగా వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారుగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నామంటే ఏంటి? ఆ క్యాండిల్స్ అనేవి మనం వెలిగిస్తున్నామంటే ఆ వెలుగు నుంచి మనం ఇంకొలిగిస్తుంటూ మనం పెడుతూ ఉంటాం కదండి.
ఆ వెలుగు అనేది ఇంకోళ్ళకి వెళ్తుంది. అంటే మనలో ఉన్న వెలుగు ఇంకోళ్ళకి దేవుడు వెలుగుని మనం పంచుతున్నాం, వాళ్ళు ఇంకోళ్ళకి పంచుతూ ఉంటారు. అందుకే ఈ క్యాండిల్స్ కూడా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుందండి. అందరికీ కూడా మరొక్కసారి మెనీ మోర్ హ్యాపీ క్రిస్మస్ అండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 1:8-9 ప్రకారం దేవుడు స్వయంగా ఆయన వెలుగుగా సాక్ష్యం ఇచ్చడానికి వచ్చి ఉన్నాడు. మనం ఆయన వెలుగై ఉన్నాం. మరింతగా ఆయన వెలుగులో జీవించే వారముగా, మరింతగా అందరం కూడా ఆయన దీవెనలో, ఆయన వెలుగుతో మరింతగా మనం వెలుగుతో అనేక మందిని వెలిగించే వారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.